రేణు దేశాయ్ వీడియో చూశానండి నేను. అంటే ఈవిడ వీధి కుక్కల గురించి చాలా ఎమోషనల్గా అయిపోయి మాట్లాడారు. ఎక్కడో తెలంగాణలో 500 కుక్కల్ని చంపేశారని చెప్పి వీళ్ళు చాలా ఎమోషనల్గా మాట్లాడారు. కానీ ఆవిడ చేసిన ఆర్గ్యుమెంట్స్లో అసలు లాజిక్కే లేదు. ఆవిడ ఏమంటున్నారు, రోడ్ యాక్సిడెంట్స్లో జనాలు చనిపోతున్నారు కదా, మరి కార్స్ బైక్స్ని బ్యాన్ చేయట్లేదు కదా, అలాంటప్పుడు మరి వీధి కుక్కల్ని ఎందుకు స్ట్రీట్స్ నుంచి బ్యాన్ చేయాలి అని ఆవిడ వాదన. ఆవిడ ఆర్గ్యుమెంట్ని కేటగిరీ ఎర్రర్ అంటారు. ఇక్కడ ఏంటంటే వెహికల్స్కి అంటే కార్స్కి ఈ డాగ్స్కి అసలు కంపారిజనే లేదు. ఈ కార్స్ బైక్స్ మిగతా వెహికల్స్ ఏంటి, ఇవన్నీ టూల్స్, మనుషులు వాడే టూల్స్. ఈ డాగ్స్ అనేవి ఏంటి, జంతువులు. ఇవి అకౌంటబిలిటీ లేని యానిమల్స్. ఇవి ఈ రెండిటికి ఎందుకు కంపేర్ చేస్తున్నారు అసలు ఆవిడ? ఇంకోటి, కార్స్ ని హ్యూమన్స్ డ్రైవ్ చేస్తారు, వాటంతటా అవి తిరిగేసి జనాలను ఏం చంపేయట్లేదు కదా. కార్ వల్ల బైక్ వల్ల ఎవరైనా చనిపోతే డ్రైవర్ని అరెస్ట్ చేస్తారు, కేసు ఫైల్ చేస్తారు, కంపెన్సేషన్ ఇస్తారు. వీధి కుక్క వల్ల ఒక చిన్నపిల్లాడు చనిపోతే లీగల్ గా ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇంకోటి, రిస్క్ వర్సెస్ నెసెసిటీ. ఈ వెహికల్స్ ఉన్నాయి కదా, కార్స్ బైక్స్ లారీస్, ఇవన్నీ మనకి అవసరం. ఎకనామీ రన్ అవుతుంది, అంబులెన్స్ వర్క్ కోసం, ఫుడ్ సప్లై, వీటన్నిటికీ మన సొసైటీ రన్ అవ్వాలంటే ఈ వెహికల్స్ ఇవన్నీ అవసరం. అంటే వీటి వల్ల ఓన్లీ 5% రిస్క్ ఉంటుంది, వెహికల్స్ వల్ల 95% బెనిఫిట్ సొసైటీకి. మరి ఈ వీధి కుక్కల వల్ల సొసైటీకి ఏం వస్తుంది చెప్పండి? ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు. వీధి కుక్కలు అసలు ఉన్నది గవర్నెన్స్ ఫెయిల్యూర్ వల్ల మనకి వీధి కుక్కలు ఉన్నాయి. ఎలాంటి బెనిఫిట్ లేని ఈ వీధి కుక్కల్ని అసలు సొసైటీ ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? ఇంకోటి, ఆ రేణు దేశాయ్ గారు చేసిన ఆర్గ్యుమెంట్స్ లో ఒక మోరల్ ఫ్లా ఉంది. ఏంటంటే ఆవిడ ఏమంటున్నారు, యాక్సిడెంట్స్ లో జనాలు ఎలాగే చనిపోతున్నారు కదా, డాగ్ బైట్స్ వల్ల చనిపోతే ఏంటి ప్రాబ్లం అంటున్నారు ఆవిడ. చూడండి, అంటే బేసిక్ కామన్ సెన్స్ లేకుండా ఇలా మాట్లాడటాన్ని మోరల్ లేజినెస్ అంటారు. అంటే దీన్ని డాగ్స్ మీద కంపాషన్ కాదు, ఇది మోరల్ లేజినెస్ అంటారు. ఇక్కడ స్ట్రే డాగ్స్ అంటే వీధి కుక్కల వల్ల ఈ చనిపోతున్నారు కదా, ఇవన్నీ ప్రివెంటబుల్ డెత్స్. వీటిని మనం ప్రివెంట్ చేయగలం. ఇక్కడ ఇందులో విక్టిమ్స్ ఎవరు? పూర్ చిల్డ్రన్, సెలబ్రిటీ కిడ్స్ కాదు కదా. ఈ సెలబ్రిటీ కిడ్స్ ఏంటి, వీళ్ళందరూ ఎక్కడ ఫారెన్ బ్రాండ్లు అవి తెచ్చుకొని ఇంట్లో పెంచుకుంటారు. ఈ వీధి కుక్కలేమో పూర్ పీపుల్ చిల్డ్రన్ని వాళ్ళని చంపేస్తుంటారు. ఇంకోటి చూసారా, ఇప్పటి వరకు ఏ సెలబ్రిటీ కిడ్ వీధి కుక్కలు కరిచి ఎవరో చనిపోలేదు. అందుకే అసలు వాళ్ళకి మన బాధ ఏంటో అర్థం కావట్లేదు వాళ్ళకి. అంటే ఓకే, మీకు కంపాషన్ ఉండొచ్చు డాగ్స్ వైపు, బట్ డాగ్స్ వైపు ఉన్న కంపాషన్ దాంతోపాటు రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ కూడా ఉండాలి. లేకపోతే అది మీకు మనుషుల పట్ల క్రూయల్టీ కిందకు వస్తుంది. ఏ సివిలైజ్డ్ సొసైటీ అయినా హ్యూమన్ లైఫ్స్ కి ప్రియారిటీ ఇస్తుందండి, వీధి కుక్కలకు కాదు. సరే, ఇప్పుడు ఒక విషయం ఇంకోటి డిస్కస్ చేద్దాం. అసలు అమెరికాలో వీధి కుక్కలు ఎందుకు లేవు? ఇప్పుడు మనం అమెరికాలోకి హిస్టరీలోకి వెళ్తే 1800s to 1900s మధ్యలో అమెరికాలో చాలా వీధి కుక్కలు ఉండేవట. న్యూయార్క్, బోస్టన్, చికాగో, ఇంకా చాలా సిటీస్ లో చాలా ఎక్కువ ఉండేవి. అంటే ఇప్పుడు మన ఇండియాలో వీధి కుక్కల పరిస్థితి ఎలా ఉందో అప్పుడు అమెరికాలో అలా ఉండేది. ఇప్పుడు మనకి ప్రస్తుతం ఇండియాలో 6 కోట్ల వీధి కుక్కలు ఉన్నాయట. మన దేశంలో వీధి కుక్కలు కలవడం వల్ల ప్రతి సంవత్సరం 5,000 నుంచి 20,000 వరకు చనిపోతూ ఉన్నారు జనాలు. అమెరికా అసలు ఈ వీధి కుక్కల ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేసిందో చూద్దాం. అమెరికా అప్పుడు డాగ్ క్యాచర్స్ని అపాయింట్ చేసి డాగ్స్ని పట్టి చంపేసింది. అవును, ఇది నిజం, చంపేసింది. అది ఎప్పుడు 1800s to 1900s ఆ టైంలో. ఎలా చంపింది? గ్యాస్ ఛాంబర్స్లో వేసి చంపేది, ఇంజెక్షన్స్ వేసి చంపేది. కొన్ని కేసెస్లో ఏంటంటే డాగ్స్ని వాటర్లో డ్రౌన్ చేసి చంపేది. అంటే డాగ్స్ని కేజెస్లో పెట్టి ఆ కేజెస్ని రివర్లో దింపేసేవారట. అంటే అక్కడ ఏంటంటే ప్రాబ్లం, అక్కడ బయట జనాలు ర్యాబీస్ వచ్చి చచ్చిపోవడం స్టార్ట్ అయింది. అక్కడ చాలా సివియర్ ప్రాబ్లం అయిపోయింది. అందుకని అమెరికా డాగ్స్ని చంపేసింది. అమెరికా ఏం చేసింది, అప్పుడు డాగ్ షెల్టర్స్ కోసం, ఈ స్టెరిలైజేషన్ కోసం అమెరికా వెయిట్ చేయలేదు. ఇమీడియట్ సొల్యూషన్ ఏంటంటే డాగ్స్ ని చంపేయడం అని అమెరికాకి ఆ టైంలో అర్థమైంది. ఇంకోటి ఏంటంటే డాగ్స్ ని చంపిన వాళ్ళకి అమెరికన్ గవర్నమెంట్ డబ్బులు కూడా ఇచ్చేదంట. ఏదైనా డాగ్ కి లైసెన్స్ కానీ కాలర్ కానీ లేకపోతే దాన్ని వీధి కుక్కలాగే పరిగణించి ఆ వీధి కుక్కని అమెరికన్ గవర్నమెంట్ చంపేసేది. ఇప్పుడులా మన ఇండియాలో లాగా ఈ డిబేట్లు, రోడ్డు మీద ప్రొటెస్ట్లు అప్పుడు అమెరికాలో జరగలేదు ఆ టైంలో. అలా జరిగి ఉంటే వీధి కుక్కలు మొత్తం అమెరికాలో ఫుల్ తిరిగేవి, ఇంకా జనాలను చంపుతూ ఉండేవి. అసలు ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, డాగ్ పాపులేషన్ 90% కంట్రోల్లోకి వచ్చిన తర్వాతే మనం ఈ జాలి, దయ, యానిమల్ వెల్ఫేర్ ఇవన్నీ మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ మనకి మనుషులు చనిపోతున్నారు కదా, చిన్న పిల్లల్ని కరిసి చంపేస్తున్నాయి, బైక్ మీద వెళ్తుంటే బైక్ వాళ్ళని అటాక్ చేస్తున్నాయి. సో ఫస్ట్ మన గవర్నమెంట్, మన కంట్రీ ఫాలో అవ్వాల్సిన ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ కంట్రోల్ తర్వాత రెగ్యులేషన్ తర్వాత లాస్ట్ స్టేజ్ లో కంపాషన్ ఉండాలి. మన ఇండియాలో ఏంటి, స్టార్టింగే మనం కంపాషన్, ఈ జాలి, దయ అని దాంతో స్టార్ట్ అయితే ఈ డాగ్ ప్రాబ్లమ్ అసలు ఎలా సాల్వ్ చేస్తాం? మనం ఫస్ట్ కంపాషన్ చూపిస్తున్నారు డాగ్స్ మీద, ఇలా అయితే ఎలా కంట్రోల్ చేస్తాం?
సరే మీరు అబ్జర్వ్ చేయండి, అమెరికాలో 2020లో కూడా అమెరికాలో ప్రతి సంవత్సరం వీధి కుక్కల్ని ఆ గవర్నమెంట్ చంపుతుంది. ఎలాగా అంటే ఈ వీధి కుక్కలు ఎక్కడి నుంచి, అడవిలో నుంచి వచ్చినవి కొన్ని ఉంటాయి, లేదా ఓనర్స్ విడిచిపెట్టేసిన కొన్ని ఉంటాయి కదా, వాటిని అమెరికన్ గవర్నమెంట్ యూతనేషియా ఇచ్చి అంటే ఒక హ్యూమనైజ్డ్ వేలోనే చంపుతున్నాయి అనుకోండి ఇప్పుడు. బట్ ఆ టైంలో అయితే ఇంకా సివియర్ గా చంపేవి. అమెరికాలో ఏంటంటే డాగ్ అనేది ఒక ప్రాపర్టీ, కమ్యూనిటీ బీయింగ్స్ కాదు. ఒక కుక్క ఉందంటే దానికి ఖచ్చితంగా ఒక ఓనర్ ఉంటాడు. ఓనర్ లేకపోతే అది గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. మన ఇండియాలో అయితే అలా వీధులకు వదిలేస్తారు, ఆ కుక్కలేమో జనాలను కరిచి చంపేస్తుంటాయి. సరే డాగ్ లవర్స్ అనుకోవచ్చు, ఇదేంటి ఇలా డాగ్స్ ని ఎలా చంపేస్తారు అని. ఒకసారి ప్రాక్టికల్ గా ఆలోచించండి. ఇండియాలో 6 కోట్ల వీధి కుక్కలకి స్టెరిలైజేషన్ చేసి షెల్టర్ లో పెట్టే ఫండ్స్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయా? చిన్నపిల్లలు చనిపోతూ ఉంటే ఈ సెలబ్రిటీలు డిబేట్స్ పెట్టడం మాని వాళ్ళు మిగతా డాగ్ లవర్స్ తో కలిసి ఏదైనా చెయ్యాలి. ఈ డాగ్ షెల్టర్స్ పెట్టడం కానీ ఏదైనా చెయ్యాలి. అట్లీస్ట్ వీళ్ళు ఈ షెల్టర్స్ కూడా ఒప్పుకోవట్లేదు కదా. వీళ్ళేటి ఈ డాగ్ లవర్స్, ఈ రేణు దేశాయ్ గారు వీధుల్లో తిరగనివ్వండి కుక్కలను కూడా అంటున్నారు. అసలు సొల్యూషన్ చెప్పాలి కదా, రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. ఏమైనా అంటే ఎమోషనల్ అయిపోతున్నారు మళ్ళీ. రేణు దేశాయ్ గారు ఇంకో ఆర్గ్యుమెంట్ ఏంటి, ఏ కుక్క కరిచిందో ఆ కుక్కని క్యాచ్ చేయమంటున్నారు ఈవిడ, మిగతా కుక్కల్ని రోడ్ల మీద తిరగనివ్వండి అంటున్నారు. అంటే ఏంటి అంటే ఒక కుక్క ఒక మనిషిని కరిచి చంపే వరకు మనం వెయిట్ చేసి అప్పుడు ఆ కుక్కను పట్టుకోవాలట. అయినా అసలు ఒక వీధిలోని 30 నుంచి 40 కుక్కలు ఉన్నాయనుకోండి, అసలు ఏ కుక్క కరిచిందో దాన్ని ఎలా గుర్తుపడతారు? వాటికి ఏమైనా పెయింట్ లేస్ ఉన్నాయా, లేదా ఏమైనా ట్యాగ్స్ ఉన్నాయా, లేదా ఆ కుక్కలు ఏమైనా వచ్చి చెప్తాయి నేనే కరిచాను, నేనే దోషిని అని? అది కూడా అసలు ప్రాక్టికల్ గా ఆలోచించట్లేదు ఈ డాగ్ లవర్స్ అందరూ. ఈవిడ గారు ఏంటంటే డాగ్స్ మీద ప్రేమతో ప్రెస్ మీట్ అయితే పెట్టారు కానీ అసలు ఈ డాగ్ బైట్స్ వల్ల ఎంతమంది చనిపోతున్నారు, అసలు దానికి ఆ సమస్యకి సొల్యూషన్ అయితే ఏమీ చెప్పలేదు. తెలంగాణలో 500 కుక్కలను చంపారని చెప్పి ఈవిడ ఎమోషనల్ అయిపోయారు. మరి ఆ కుక్కల వల్ల చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మాత్రం ఈవిడ అసలు ఏమీ మాట్లాడలేదు. మన ఇండియా మన ఇండియా డెవలప్ అవుతుంది అనుకుంటున్నాం, బట్ మన ఇండియా స్టిల్ ఏ పూర్ కంట్రీ. ఇక్కడ గవర్నమెంట్కి జనాలను చూడడానికే ఫండ్స్ లేవు. ఈ 6 కోట్ల వీధి కుక్కల్ని షెల్టర్స్లో పెట్టి ఫుడ్ పెట్టి వాటికి ఇంజెక్షన్లు వేసి ఇవి చూసుకునే కెపాసిటీ ఉంటుందని అసలు డాగ్ లవర్స్ ఎందుకు అనుకుంటున్నారు? సో ఇది నేను చెప్పదలుచుకుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.